Praise the Lord, everyone. అందరికీ వందనాలు. What a joy it is to meet in God's presence, to listen to His still small voice ministering unto us. దేవుని సన్నిధిలో మనమంతా కలుసుకొని ఆయన మెల్లనన్న స్వరము మనకు పరిచర్య చేసే భాగ్యం కలిగి ఉండటం ఎంతో ఆనందకరం. So the word of God is very important in our Christian life. మన జీవితాలలో దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైంది. It was a blessing to meditate the letter of Paul to Titus. పౌలు గారు తీతుకు రాసిన పత్రికని ధ్యానించడం మనకెంతో ఆశీర్వాదకరంగా ఆధిక్యతగా ఉండింది. As you know, we have ended that Bible study last week. మీ అందరికీ తెలిసిన రీతిగా గత వారం ఆ పత్రిక ధ్యానాలు ముగించుకున్నాం. So it consisted of 9 episodes. 9 భాగాలుగా ఆ పత్రికని మనం ధ్యానించాం. On my part, it was a blessing to meditate and convey it to you. నా మట్టుకైతే దాన్ని ధ్యానించడం అలానే ఆ సంగతులు మీకు తెలియజేయడం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండింది. Having once studied one book from the New Testament, we'll switch over to the Old Testament. కొత్త నిబంధనలో ఒక గ్రంథాన్ని మనం ధ్యానించాం కనుక మరలా పాత నిబంధనకు వద్దాం. My effort will be to convey all the knowledge of God that is reported in the scriptures. లేఖనాలంతటా ఉన్న దేవుని జ్ఞానాన్ని మీకు అందజేయటం నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. Because Peter's last words in 2 Peter chapter 3 and verse 18, grow in the grace and knowledge of our Lord Jesus Christ. 2 పేతురు 3:18లో పేతురు గారు అన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయందు జ్ఞానమందు మనము వర్ధిల్లాలి. Today we'll be meditating one of the Old Testament books. ఈ రోజున పాత నిబంధన గ్రంథాలలో ఒక గ్రంథాన్ని ప్రారంభించుకోబోతున్నాం. In fact, this is the last book of the Old Testament. నిజానికి పాత నిబంధనలో చివరి గ్రంథంగా ఇది ఉంటుంది. By now you must have realized that it is the book of Malachi. ఇప్పటికే ఆ గ్రంథం ఏందో మీకు అర్థమైపోయి ఉంటుంది. అది మలాకి గ్రంథం. So this book closes the Old Testament. ఈ గ్రంథము పాత నిబంధనని ముగించేదిగా ఉంటుంది. Malachi means my messenger. మలాకి అన్న మాటకు నా దూత లేదా నా వార్తాహరుడు అని అర్థం వస్తుంది. We know God has been using His prophets to convey His words to His people. మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు తన ప్రవక్తల్ని వాడుకొని తన ప్రజలకి తన సందేశాన్ని అందిస్తూ వచ్చారు. One observation from this book is no introduction for this prophet is mentioned in this book. అయితే ఈ గ్రంథం యొక్క పరిచయముగా మనము ఒక పరిశీలన చేసినట్లయితే ఈ గ్రంథ రచయిత యొక్క పరిచయము మనకి ఈ గ్రంథంలో కనపడదు. This book is like a bridge from the old to the new. ఇది పాతదానికి కొత్తదానికి ఒక వంతెనలాగా వారధిలాగా ఉంటుంది. It's a bridge between the Old Testament and the New Testament. ఇది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఒక వంతెన వంటిది. Malachi has been appointed by God to convey the burden of the word of God. దేవుని వాక్యం యొక్క భారాన్ని తన ప్రజలకి తెలియజేయటానికి దేవుడు నియమించిన ప్రవక్తగా ఈ మలాకి ప్రవక్త ఉంటున్నాడు. Frequently this expression occurs in the Old Testament books. పాత నిబంధన గ్రంథాలలో ఈ వాక్యము పదే పదే మనకి కనపడుతుంది. This burden of the word of God. యెహోవా వాక్కు యొక్క భారము అన్న మాట మనకి కనపడుతుంది. It denotes a significant solemn message by God to His people. దేవుడు తన ప్రజలకి అందజేసే ఒక గంభీరమైన ప్రకటనని తెలియజేయటానికి ఈ వాక్యము వాడబడింది. It is a pronouncement from God. ఇది దేవుని యొక్క ప్రకటనగా మనము గమనించాలి. Mostly it's a pronouncement of judgment. అయితే ప్రధానంగా దేవుని ప్రకటనలో తీర్పు గురించిన ప్రకటనలు మనకి కనపడతాయి. So this pronouncement to His people is delivered through the prophets. అయితే దేవుడు చేసిన తీర్పు గురించిన ఆ ప్రకటన తన ప్రవక్తల ద్వారా తన ప్రజలకి అందజేయబడుతుంది. For the prophet to deliver the words of judgment of God is not a small thing. ఒక ప్రవక్తకి దేవుని తీర్పు గురించిన సంగతులు ప్రజలకు చేరవేయటం అందజేయటం అంత చిన్న పని, తేలికైన పని ఏమీ కాదు. The great reformist Martin Luther said about John 3:16 that it is the smallest gospel in the whole of the scriptures. మత పునరుద్ధరణలో ప్రధానమైన పాత్ర పోషించిన మార్టిన్ లూథర్ గారు యోహాను సువార్త 3:16ని ఒక సంక్షిప్తమైన సువార్త లేదా చిన్న సువార్త అని అభివర్ణించారు. He called it the little gospel. యోహాను సువార్త 3:16ని ఆయన ఒక చిన్న సువార్త అనేసి చెప్పారు. In this same way, we can also treat Malachi in the Old Testament as the little Bible. అదే రీతిగా ఈ మలాకి గ్రంథాన్ని ఒక చిన్న బైబిలు అనేసి మనం చెప్పుకోవచ్చు. Or little Old Testament, in fact. నిజానికి
ఒక చిన్న పాత నిబంధన గ్రంథము, సంక్షిప్తమైన పాత నిబంధన గ్రంథము అనేసి చెప్పుకోవచ్చు. This book can be read in about an hour's time. ఒక గంట సేపటి లోపే ఈ గ్రంథాన్ని మనం చదవగలుగుతాం. Because the total verses involved in this book is only 55. ఎందుచేతనంటే ఇందులో 55 వచనాలే ఉంటున్నాయి. So it's very easy to read and complete it in an hour's time. ఒక గంట లోపులోనే ఈ గ్రంథాన్ని చాలా తేలికగా మనం చదివేయచ్చు. So I urge you, request you to read this book at least once or twice. కనీసం 1-2 సార్లు ఈ గ్రంథాన్ని మీరు చదవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. So in this book, Malachi is painting a picture of God's people's unfaithfulness. అయితే ఈ గ్రంథంలో మలాకి ప్రవక్త దేవుని ప్రజల యొక్క విశ్వాసఘాతుకత్వాన్ని, అవిశ్వాసాన్ని చిత్రీకరించడం మనకు కనపడుతుంది. So this nation is a perfect or worthy of God's punishment. అంచేత ఈ జనులు, ఈ దేశము దేవుని శిక్షకి పాత్రులుగా మనకి కనపడతారు. However, there is a message of hope. అయినప్పటికీ నిరీక్షణ గురించిన మాటలు ఈ సందేశంలో మనకి కనపడతాయి. That we find in the 4th chapter and verse 2. ఆ సంగతి మనకి 4వ అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది. We shall meditate in detail in the coming weeks. రానున్న వారాలలో మరింత వివరంగా ఈ సంగతులు నేర్చుకుందాం. But today we will have an overview of this last book of the Old Testament. ఈ పాత నిబంధనలో ఉన్న ఈ చివరి గ్రంథం యొక్క సమీక్ష మనం ఈరోజు తెలుసుకుంటాం. What happened in this case with God's people is their connection with God is punctured. అయితే ఈ గ్రంథంలో జరిగిన సంగతులు మనం గమనిస్తే దేవునితో ఉన్న సంబంధంలో ఒక విరామము ఏర్పడటం, లేదా ఆ సంబంధంలో ఒక తుల్లుబడినట్లుగా, అవరోధం ఏర్పడినట్లుగా మనం గమనించవచ్చు. So the people of Israel were living a disoriented life. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఒక దిక్కులేని జీవితం లేదా ఒక దిశ లేని జీవితం జీవిస్తున్నారు. They were living on a daily basis without God as their focus. అనుదిన జీవితంలో దేవుని మీద దృష్టి లేని పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు జీవిస్తున్నారు. Much like the present believers in the present times. ప్రస్తుత కాలంలో ఉన్న విశ్వాసుల స్థితి, ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేల్ స్థితి ఒకే రీతిగా ఉంటున్నాయి. So the lifestyle of the people in the days of Malachi represents or resonates with the lifestyle of the present day Christians. అంచేత మలాకి కాలంలో ఉన్న ప్రజల జీవన శైలి ప్రస్తుత కాలంలో ఉన్న క్రైస్తవుల జీవన శైలితో ప్రతిధ్వనించేదిగా కనపడుతుంది. Why is this book relevant to us? ఈ గ్రంథము మనకు ఎలా సంబంధించిందిగా, మనకి ప్రాముఖ్యమైన గ్రంథంగా ఎందుకు దీన్ని భావించాలి? Yes, indifference to God. అయితే ఇక్కడ పరిస్థితులు మనం గమనించినట్లయితే వారి జీవితాలలో ఉదాసీనత మనకు కనపడుతుంది. Not recognizing His love. దేవుని ప్రేమని గుర్తించలేని స్థితిలో ప్రజలు ఉంటున్నారు. Even though we have obtained the forgiveness of our sins, మనము కూడా మన పాపాలకి క్షమాపణ పొందినప్పటికీ we have not been reciprocating the same attitude of forgiveness towards others. అదే పాప క్షమాపణ విధానాన్ని, వైఖరిని ఇతరుల విషయంలో మనము దేవుని ప్రతిబింబించే వారంగా మనం ఉండట్లేదు. The words spoken by God in this last book are in fact the last words God spoke to His people. నిజానికి ఈ గ్రంథంలో దేవుడు పలికిన మాటలు తన ప్రజలతో దేవుడు పలికిన చివరి మాటలుగా ఉంటున్నాయి. He did not again speak to His people for a period of more than 400 years. సుమారు 400 సంవత్సరాల పాటు దేవుడు తన ప్రజలతో మాట్లాడలేదు. So we can think like this: heaven was silent for almost 400 years. అంటే దాన్ని ఈ రీతిగా మనం ఆలోచన చేయొచ్చు. పరలోకము 400 సంవత్సరాల పాటు నిశ్శబ్దాన్ని పాటించింది అనేసి అనుకోవచ్చు. There was no word of God received by the people. అందుచేత దేవుని ప్రజలకి దేవుని నుండి ఏ వాక్యము రాలేదు. Again, the word of God came only in John's Gospel, chapter 1 and verse 23. కేవలము యోహాను సువార్త 1:23లో మాత్రమే దేవుని వాక్యము తన ప్రజలను మరలా దర్శించింది. So God has been silent all these years. అంచేత ఈ సంవత్సరాలన్నిటిలో దేవుడు మౌనంగానే ఉన్నారు. Now, what's the key verse in this book of Malachi? ఈ మలాకి గ్రంథంలో మూలవచనము, ముఖ్యవచనం ఏంటి? In fact, there are two key verses. నిజానికి 2 మూలవచనాలు మనకి ఇందులో కనపడతాయి. We'll read these key verses. The first key verse is found in chapter 3 and verse 1. ఈ మూలవచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మొదటి మూలవచనము మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను.
మీరు వెతకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. So this verse, the key verse, helps us to understand God's revelation to mankind through our Lord Jesus Christ. అయితే ఈ మూలవచనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రత్యక్షత మనకు ఎలా కలిగిందో అది వివరిస్తుంది. The second key verse is found in chapter 4 and verses 1 and 2. రెండవ మూలవచన భాగము మలాకీ గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఉంటుంది. We'll read this verse also. ఈ 2 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. So these two Bible verses are a reference to the evildoers and the believers. అంచేత ఈ 2 వచనాలలో దుర్మార్గులకి విశ్వాసులకి ఆ సూచనగా వారిని సూచించే పదాలు మనకి కనపడతాయి. The wicked people, the arrogant and evil doers will be consumed by fire. అంచేత ఇక్కడ గర్విష్ఠులు దుర్మార్గులు అగ్ని చేత కాల్చబడతారు అనేసి చెప్పబడింది. While those who fear God's name will experience healing and righteous and rejoice in his righteousness. అయితే దానికి భిన్నముగా ఆయన నామమందు భయభక్తులు కలవారు ఆరోగ్యము కలిగి ఆనందముతో గంతులు వేసేవారుగా ఉంటారు. So if you have to understand this book of Malachi, you have to remember these two key verses. అంచేత ఈ మలాకీ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ మూల వచనాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Now what are the important topics mentioned in this book of Malachi? ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన ప్రాముఖ్యమైన అంశాలు ఏంటి? In fact, there are 5 topics. నిజానికి 5 అంశాలు మనకి కనపడతాయి. Number 1, it talks about God's love. మొదటిది దేవుని ప్రేమ గురించి ఈ గ్రంథము మాట్లాడుతుంది. Secondly, it talks about the sins of the people. రెండవది తన ప్రజల యొక్క పాపాల గురించి ఈ గ్రంథము మాట్లాడుతుంది. And thirdly, it talks about the sins of the priests. మూడవది యాజకుల యొక్క పాపాల గురించి ఈ గ్రంథము మాట్లాడుతుంది. And fourth important topic is the sins in the family. నాలుగవ ప్రాముఖ్యమైన అంశము కుటుంబములో ఉన్న పాపాలు. And the final topic is about the Lord's second coming. చివరిది 5వది యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి ఇందులో ఉంటుంది. Since it's an overview of this book of Malachi, we shall read the verses so that you can get a clear understanding what the book is all about. ఇది కేవలము పరిచయము లేదా సమీక్షే గనక ఇక్కడ కొన్ని వచనాలు మనం చదువుకోవటం ద్వారా ఈ గ్రంథంలో ఏముందో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Number 1, what are the sins of the people? మొదటిది తన ప్రజల యొక్క పాపాలేంటి? So first of all, they offered faulty sacrifices. మొదటిది తప్పుడు అర్పణలు దేవునికి వాళ్ళు అర్పించారు. This we read in chapter 1 and verse 8. మొదటి అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. We'll read this verse. ఈ వచనాన్ని చదువుకుందాం. We'll read not only this verse but verse 13 also. 8వ వచనాన్ని 13వ వచనాన్ని మనం చదువుకుందాం. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన యెడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగం గల దానినైనను అర్పించిన యెడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన యెడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. 13వ వచనం. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. So number 1, they offered faulty sacrifices. మొదటిది వీళ్ళు తప్పుడు అర్పణలు దేవునికి అర్పించారు. The second sin is mentioned in chapter 2 and verse 11. They married pagan women. రెండవ పాపము 2వ అధ్యాయము 11వ వచనంలో మనకి కనపడుతుంది. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి. యోదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్ని దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. అన్య దేవతల పిల్లలను
పెళ్లి చేసుకుని. They married pagan women. అంచేత అన్య స్త్రీలను వీళ్ళు వివాహం ఆడారు. Now the most important sin, chapter 2 verse 14. మూడవ ప్రాముఖ్యమైన పాపము 2వ అధ్యాయము 14వ వచనంలో మనకి కనపడుతుంది. They were unfaithful to their wives. తమ భార్యలకు విశ్వాసఘాతకులుగా వీళ్ళున్నారు అనేసి ఈ వచనంలో చెప్పబడింది. We'll read this verse also, chapter 2 and verse 14. 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. Unfaithful to their wives. తెలుగులో 16వ వచనం చివరి భాగంలో మీరు విశ్వాసఘాతకులు కాకుడి, 15 చివరిలో కూడా అదే మాట ఉంటుంది. మీ భార్యముల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి అనేసి ఉంటుంది. This sin is so much rampant in the present times. ప్రస్తుత కాలంలో కూడా ఈ పాపము విస్తారముగా ప్రబలినట్లుగా మనకి కనపడుతుంది. It was a sin in those days, it continues to be a sin in these days. అంచేత ఆ రోజుల్లో ఉన్న ఈ పాపము ఈనాటికి అది ప్రబలుతూ విస్తరిస్తున్న పాపముగానే మనకి కనపడుతుంది. Now the fourth sin mentioned here is found in Malachi chapter 3 and verse 8. 4వ పాపము 3వ అధ్యాయము 8వ వచనంలో మనకి కనపడుతుంది. They withheld tithes and offerings. 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక వారు దొంగిలిరి అనేసి ఉంటుంది. So they kept the offerings to themselves. అంచేత దేవునికి ఇవ్వాల్సిన అర్పణలని తమ కొరకు వాళ్ళు ఉంచుకున్నారు. So these are the sins of the people. ఇవి తన ప్రజలు చేసిన పాపాలు. Now what are the sins of the priests? ఇప్పుడు యాజకులు చేసిన పాపాలు ఆలోచన చేద్దాం. They were misleading the people. తమ ప్రజలని, దేవుని ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారు. And they were disrespecting the God who has called them to ministry. తర్వాత రెండవది, తమ పరిచర్యకు పిలిచిన దేవుణ్ణి అగౌరవపరిచేవారుగా ఉంటున్నారు. Kindly turn to chapter 2 and verse 8. 2వ అధ్యాయము 8వ వచనానికి వద్దాం. So we can see the sin of the priests. యాజకుల యొక్క పాపాన్ని మనం ఆలోచన చేద్దాం. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. Now if we have already said that chapter 3 and verse 1 is the key verse. 3వ అధ్యాయం మొదటి వచనము మూలవచనము అనేసి చెప్పుకున్నాం. If we split this verse into two divisions, ఈ వచనాన్ని 2 భాగాలుగా మనం చేసుకుంటే, the first part says, behold, I am sending my messenger and he will clear a way before me. మొదటి భాగము, ఇదిగో నేను నా దూతను పంపుచున్నాను, అతను నాకు ముందుగా మార్గము సిద్ధపరచును అనేసి ఉంటుంది. Dear friends, remember this is a prophecy concerning John the Baptist. పిల్లలు గమనించండి, ఇది బాప్తిస్మిచ్చు యోహాను గురించిన ప్రవచనం. He was a messenger of the Lord sent to prepare the way for the Messiah, that is Christ. క్రీస్తు కొరకు, మెస్సియా కొరకు మార్గము సిద్ధపరచడానికి దేవుని చేత పంపబడిన ఒక దూతగా దేవుని మాటలు ప్రకటించిన వాడుగా ఈ బాప్తిస్మిచ్చు యోహాను ఉంటున్నాడు. If we turn to John chapter 1 and verse 23, the gospel, యోహాను సువార్త మొదటి అధ్యాయం 23వ వచనానికి వస్తే, he said, John the Baptist said, I am the voice of one calling out in the wilderness, make the way of the Lord straight. బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నాడంటే, ప్రవక్త చెప్పినట్టు ప్రభు త్రోవ సరళము చేయడి అని అరణ్యములో ఎలుగెత్తు ఒక శబ్దాన్ని నేను అనేసి అన్నాడు. So the prophecy which has been said in chapter 3 and verse 1 in the book of Malachi has been fulfilled in John 1:23. మలాకి 3:1లో ఇవ్వబడిన ప్రవచనము యోహాను సువార్త 1:23లో నెరవేరబడటం మనకి కనపడుతుంది. It is far more very clear in Mark chapter 1 verses 2 and 3. అలానే ఇది మార్కు సువార్త మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో మరింత స్పష్టంగా మనకి కనపడుతుంది. It says, behold, I am sending my messenger before you who will prepare your way, the voice of one calling out in the wilderness, prepare the way of the Lord, make his paths straight. మార్కు సువార్త మొదటి అధ్యాయం 2-3 వచనాలు. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము. So the prophecy found in this chapter 3 and verse 1 and the first part
it deals with messenger John the Baptist. చేత మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి భాగంలో ఉన్న ప్రవచనము బాప్తిస్మిచ్చు యోహానుకు సంబంధించిన ప్రవచనం. What's the second portion of this verse, chapter 3 and verse 1? ఈ 3వ అధ్యాయం మొదటి వచనం 2వ భాగంలో ఉన్న ప్రవచనం ఎవరి గురించి? And the Lord whom you are seeking will suddenly come to his temple, and the messenger of the covenant in whom you delight, behold, he is coming. 2వ భాగము ఈ రీతిగా ఉంటుంది. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. Who is the second messenger and how do we understand this verse? ఇక్కడ మొదటి దూత సంగతి చూసాం. ఈ రెండవ దూత ఎవరు? ఈ వచ్చిన భాగాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? The second messenger is of the covenant of the Lord, that is Christ himself. ఈ రెండవ దూత నిబంధన దూతగా పిలువబడుతున్న వాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. Jesus coming to his temple as a fulfillment of the old covenant to institute a new covenant. ప్రభువైన యేసుక్రీస్తు ఆలయానికి రావటం అది పాత నిబంధనకు నెరవేర్పుగా నూతన నిబంధన యొక్క స్థాపనగా మనం గమనించాలి. So the people were hearing their last prophet Malachi. అంచేత ఇక్కడ చివరి ప్రవక్తగా ఉన్న మలాకి మాటలు ప్రజలు వింటున్నారు. Later, 400 years later, they were listening to John the Baptist. 200 సంవత్సరాల తరువాత బాప్తిస్మిచ్చు యోహాను మాటలు వాళ్ళు వింటున్నారు. So this is the overview of this book of Malachi. ఇది మలాకి గ్రంథం యొక్క సమీక్షగా ఉంటుంది. Now coming to the actual details of this book. ఈ గ్రంథం యొక్క వివరాలలోకి మనం వెళ్ళినట్లయితే, if you read the entire 4 chapters and 55 verses, ఈ 4 అధ్యాయాలు అందులో ఉన్న 55 వచనాలు మనం చదివినట్లయితే, this book seems to be or is like a dialogue. ఈ గ్రంథము ఒక సంభాషణగా ఉంటుంది. Dialogue between God and his people. దేవునికి దేవుని ప్రజలకి మధ్యలో జరిగిన ఒక సంభాషణగా ఈ గ్రంథం ఉంటుంది. God is accusing his people. దేవుడు తన ప్రజలను నిందిస్తున్నాడు. And the people daringly answer him back, defending themselves. అయితే తమ తప్పుల్ని తాము సమర్థించుకుంటూ ధైర్యముగా దేవుని మాటలకి బదులు చెప్తున్నారు. It's simply brazen rebellion against God. అంటే దీన్ని ఒక భయంకరమైన తిరుగుబాటుగా మనం గమనించాలి. So if you observe this few chapters, ఈ కొద్ది అధ్యాయాలు మనం గమనించినట్లయితే, it is like this: God speaks and Israel speaks, the people speak. అంచేత ముందు దేవుడు మాట్లాడితే ఆ తర్వాత ప్రజలు దానికి బదులు మాట్లాడటం మనకు కనపడుతుంది. Again God speaks and Israel speaks. ఆ తర్వాత మరలా దేవుడు మాట్లాడటం, ఆ తర్వాత ప్రజల యొక్క జవాబు మనకి కనపడుతూ ఉంటుంది. So this dialogue continues till then chapter 3. ఈ సంభాషణ 3వ అధ్యాయము వరకు కొనసాగటం మనకు కనపడుతుంది. Putting counter questions to God. అంచేత దేవునికి తిరుగు ప్రశ్నలు, ఎదురు ప్రశ్నలు వేయటం మనకి కనపడుతుంది. This was Israelites prominent sin. ఇది ఇశ్రాయేలీయుల యొక్క ప్రధానమైన పాపంగా మనం గమనించాలి. Today you and I may say we have not questioned God. ఈ రోజుల్లో నీవు నేను మేమేమి దేవునికి ఎదురు ప్రశ్నలు వేయట్లేదు కదా అనేసి అనుకోవచ్చు. But through our behavior, literally we are questioning God. అయినప్పటికీ మన ప్రవర్తన ద్వారా మనం అదే ప్రశ్నలు దేవునికి వేసే వారంగా ఉంటుంది. We are shunning his involvement in our life. మన జీవితాలలో నీ జోక్యం అవసరం లేదు అనే వారంగా ఉంటున్నాం. One principle found in this book is, ఈ గ్రంథంలో మనకి కనపడే ఒక సత్యము, సూత్రం ఏంటంటే, we know God loves his people continually at all times. దేవుడు తన ప్రజలని నిరంతరము శాశ్వతంగా ప్రేమించేవాడుగా ఉన్నప్పటికీ, but is it not a tragedy that God had to remind his people that he loves them? తన ప్రజలకి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మరలా జ్ఞాపకం చేయాల్సిన అవసరత రావటం ఒక విషాదకరమైన సంగతిగా మనకు అనిపిస్తుంది. Now we'll see there are 7 questions that God put to them, and the people of Israel, they replied back to God. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక 7 ప్రశ్నలు వేశాడు. దానికి బదులుగా ఇశ్రాయేలు ప్రజలు కూడా తిరుగు ప్రశ్నలు 7 వేశారు. When God says, I have loved you, they say, how has thou loved us? అది దేవుడు నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్తే, నీవు మమ్మల్ని ఎలా ప్రేమించావు అనేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. When God says you are despised my name, that is in chapter 1 and verse 6, they say, how have we despised thy name? మొదటి అధ్యాయం 6వ వచనంలో మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెట్టారు అనేసి అంటే,
ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాము అనేసి వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. And the third question is found in chapter 1 and verse 7. మూడవ ప్రశ్న మొదటి అధ్యాయం 7వ వచనంలో కనపడుతుంది. When God says, you have polluted my altar, they return back, they have a counter question, it says, how have we polluted your altar? నా బలిపీఠాన్ని మీరు అపవిత్రపరిచారు అని అంటే వాళ్ళు అంటున్నారు కదా, ఏమి చేసి నిన్ను నీ బలిపీఠాన్ని అపవిత్రపరిచాము అనేసి అడుగుతున్నారు. The fourth question of God found in chapter 2 and verse 17, where it says, God has said to them, you have wearied me. Then they reply back, how have we wearied him? 4వ అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం 17వ వచనంలో 4వ ప్రశ్న మనకి కనపడుతుంది. మీరు నన్ను ఆయాస పెట్టారు అని అంటే దేని చేత నిన్ను ఆయాస పెట్టాము అనేసి వాళ్ళు అడుగుతున్నారు. And the fifth question is found in chapter 3 and verse 7. 5వ ప్రశ్న 3వ అధ్యాయం 7వ వచనంలో మనకి కనపడుతుంది. We'll read this verse also. ఈ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. When God says, return to me and I will return to you, says the Lord of hosts, but you say, how shall we return? 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుము అని మీరందరూ. Now the sixth question is found in chapter 3 and verse 8. Will a man rob God? Yet you have been robbing me, but you say, how have we robbed you? 6వ ప్రశ్న 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. And the final seventh question is found in the 13th verse of chapter 3. అయితే దానికి కూడా వీళ్ళు బదులు ప్రశ్నగా నీ యొద్ద మేము ఏం దొంగిలాము అనేసి అంటున్నారు. చివరి ప్రశ్న 3వ అధ్యాయం 13వ వచనంలో మనకి కనపడుతుంది. God is saying to his people, your words have been arrogant against me, says the Lord, yet you say, what have we spoken against you? 13వ వచనంలో నన్ను గురించి మీరు బహుగర్వపు మాటలు పలికారు అనేసి దేవుడు అంటుంటే నిన్ను గురించి ఏమి పలికాము అనేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. In the coming studies we shall explore this 7 questions in detail. రానున్న ధ్యానాలలో రానున్న సంచికలలో ఈ 7 ప్రశ్నల్ని లోతుగా మనం ధ్యానించుకుందాం. Take time to read these 7 questions. ఈ 7 ప్రశ్నలు చదవటానికి కొంత సమయాన్ని వెచ్చించండి. The final chapter, that is chapter 4, is a very short one consisting of only 6 verses. చివరి అధ్యాయమైన 4వ అధ్యాయము చాలా క్లుప్తమైన అధ్యాయంగా ఉంటుంది. 6 వచనాలు ఉంటున్నాయి. This 4th chapter, the 6 verses, closes the Old Testament. ఈ 4వ అధ్యాయంలో ఉన్న 6 వచనాలు పాత నిబంధనని ముగించేవిగా ఉంటున్నాయి. These words are of curse and admonition. అయితే ఈ 6 వచనాలలో దేవుని యొక్క శాపం కనపడుతుంది, దేవుని యొక్క గద్దింపు, హెచ్చరిక మాటలు మనకి కనపడతాయి. It's very sad that God had to close the Old Testament with a curse. అయితే పాత నిబంధనని ఒక శాపముతో ముగించటము అది ఒక విచారకరమైన సంగతిగా మనం భావించాలి. But when we come to the New Testament and its closing, it's not so. అయినప్పటికీ దీనికి భిన్నముగా క్రొత్త నిబంధనకు వచ్చి క్రొత్త నిబంధన యొక్క ముగింపుని మనం చూస్తే అది వేరుగా మనకి కనపడుతుంది. The end of the New Testament is a blessing. క్రొత్త నిబంధన యొక్క ముగింపు ఒక ఆశీర్వాదంతో ఉంటుంది. Revelations 22 and 21, the grace of the Lord Jesus be with all. Amen. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక ఆమెన్ అనేసి ఉంటుంది. So the Old Testament closes with a curse and the New Testament closes with a blessing. చేత పాత నిబంధన ఒక శాపంతో ముగిస్తే క్రొత్త నిబంధన ఒక ఆశీర్వాదంతో ముగుస్తుంది. All because of the finished work of our Lord Jesus Christ. అయితే ఇదంతా ఎలా సాధ్యపడింది అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ముగించిన కార్యము మూలనే. Now as we meditate this book in the days to come, రానున్న దినాల్లో ఈ గ్రంథాన్ని మనం ధ్యానించబోతుండగా I request you to do the following things. ఈ చెప్పబోయే సంగతులు అనుసరించాల్సిందిగా నేను కోరుతున్నాను. Now we know God's work is compared to a mirror. దేవుని వాక్యము, దేవుని మాటలు ఒక అద్దంతో పోల్చబడ్డాయి. So as you listen to God's word in the days to come, see yourself in it. రానున్న దినాల్లో దేవుని మాటలు మనం ధ్యానించబోతుండగా ఆ మాటలలో మిమ్మల్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. There's a number of one thing we have to do. అది మనం చేయాల్సిన మొదటి సంగతి, ప్రధానమైన సంగతి. Not only see yourself in that in the scriptures, but take corrective measures. లేఖనాలలో మనల్ని మనం చూసుకుంటే సరిపోదు,
సరిదిద్దుకునే ఆ ప్రయత్నము, సరిదిద్దుకునే అడుగులు కూడా మనం వేయాలి. Secondly, question yourself as to your commitment to Christ. రెండవది, దేవుని ఎడల సమర్పణ నిబద్ధత ఏ రీతిగా ఉంటున్నాయి అనేది ఆలోచన చేయండి. He has saved us all with a purpose. మనలందరినీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆయన రక్షించుకున్నారు. What's your commitment to that purposes? అంచేత ఆయన ఉద్దేశాలని నెరవేర్చే విషయంలో మీ నిబద్ధత ఎలా ఉంది అనేది ఆలోచన చేసుకోండి. What's the third question you have to put to yourself? Is there a sincerity in my worship? అలానే మూడవదిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నా ఆరాధనలో యథార్థత ఉందా అన్నది. The fourth question that you should pose to yourself is my relationship with God strong? మనం వేసుకోవాల్సిన నాలుగవ ప్రశ్న, దేవునితో నాకున్న సంబంధము బలముగానే ఉందా అన్నది. And the fifth question that you should pose yourself is, am I experiencing His love and thanking for it? ఐదవ ప్రశ్న, నేను దేవుని ప్రేమని అనుభవించగలుగుతున్నానా, దానికి కృతజ్ఞతలు ఆయనకి తెలియజేయగలుగుతున్నానా అన్నది. And the sixth question, ఆరవ ప్రశ్న, we all experience God's forgiveness. మనమందరము దేవుని క్షమాపణని అనుభవిస్తున్న వారమే. But do we reciprocate it by forgiving others? అయితే దానిని ఇతరులని క్షమించే పనిలో మనము కనపరుస్తున్నామా అన్నది ప్రాముఖ్యం. Now the seventh point is, ఏడవ మాట ఏంటంటే, when we deliberately choose to disobey His words, దేవుని వాక్యానికి కావాలని మనం అవిధేయత చూపిస్తున్నప్పుడు God remains silent. దేవుడు మౌనంగానే ఉంటున్నాడు. He will not speak to us. ఆయన మనతో ఏమీ మాట్లాడాడు. That's the reason for 400 silent years between the Old Testament and the New Testament. నిజానికి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్న 400 సంవత్సరాల మౌన కాలానికి ప్రధానమైన కారణము అదే. If we deliberately disobey His commands, disobey His words, He will choose to be silent. కావాలని మనము ఆయన మాటలకి అవిధేయత చూపించడానికి ఇష్టపడితే ఆయన మౌనంగానే ఉండిపోతారు. What's the eighth principle that we find in this book? ఈ గ్రంథంలో మనకి కనపడే 8వ సూత్రం ఏంటంటే, God sees our hearts, He sees our intentions. ఆయన మన హృదయంలోకి తొంగి చూసి మన ఉద్దేశాలని తెలుసుకునేవాడుగా ఉంటున్నాడు. In Jeremiah we know 17:9, the Lord searches the hearts. ఇర్మియా గ్రంథంలో యెహోవానైన నేను హృదయాలను పరిశోధించేవాడను అనేసి అన్నారు. Remember, nothing can be hidden from the Almighty. అంచేత సర్వశక్తుని ఎదుట దాచగలిగింది ఏమీ ఉండదు. One day He will return and He will be the judge. అంచేత ఒక రోజున ఆయన తిరిగి రానంటున్నాడు, ఒక తీర్పరిగా న్యాయాధిపతిగా రానంటున్నాడు. So before that eventual day comes, let's return to Him is the essence of this book of Malachi. అంచేత ఆయన ఒక న్యాయాధిపతిగా రాకముందే ఆయన తట్టు తిరుగుదాము అనేది ఈ గ్రంథము, మలకి గ్రంథము మనకిస్తున్న పిలుపుగా ఉంటుంది. Before we attend the next Bible study, please do come reading all the 4 chapters. వచ్చే బైబిల్ అధ్యయన కూడికకి మీరు హాజరు రాకముందే ఈ 4 అధ్యాయాలు చదువుకొని రండి. And in the next coming weeks, even as we meditate God's word, it will be helpful to us and God will speak to us in a special way. అయితే ఆ రీతిగా సిద్ధపడి వచ్చినప్పుడు ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడి మనకి ఈ ధ్యానాలు లాభకరంగా ఉండేటట్లు చేస్తారు.